ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక. జగన్మాత అంగాంగ ప్రస్తుతిలో జానువులు అంటే మోకాళ్ళ వర్ణన తరువాత జంఘముల వర్ణన. జంఘములు అనగా పిక్కలు. మోకాలి క్రింది భాగాన్ని పిక్కలుగా పిలుస్తారు. అమ్మ పిక్కలు వరుణ తేజస్సుచే ఏర్పడినవి. స్మరతూణాభ అంటే మన్మధుని అమ్ముల పొదవి. ఇంద్రగోపములు అనగా వర్షాకాలంలో కనిపించే ఆరుద్రా పురుగులు, ఎర్రని రంగు కలవి. వీటిని మిణుగురు పురుగులు అంటారు. అమ్మ పిక్కలు మన్మధుని అమ్ముల పొదవి లాంటివి అని భావం. దానిపై పొదగబడిన మాణిక్యములు మిణుగురు పురుగుల వలె మెరయుచున్నవి. ఇవి మంత్రాక్షరములకు పోలిక. అమ్ముల పొదవి మంత్రాక్షరముల సముదాయం. అవి మహాపాదుకా స్వరూపం. జ్ఞానము అనేది కనపడి కనపడక సంచరించే మిణుగురు పురుగుల వంటిది. సద్గురువుల కృపతోనే జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం పరమేశ్వరీ స్వరూపం. వారుణేన జంగోరు నితంబస్తేజసా భవః అనుటచే అమ్మ ఊరువులు, జంఘములు, నితంబములు వరుణ తేజస్సు చేత కలిగినవి. మంత్రపరంగా ఊరువులు, వాటి క్రింది భాగం పాదముల వరకు మహాపాదుకా మంత్ర సంకేతంగా సూచించబడింది. ఊరువు భాగమున శ్రీచక్రమును సూచించి ప్రస్తుతం శ్రీ మహాపాదుకా మంత్రమును సూచించుటలో పూర్ణ దీక్షను సంకేతించబడింది. ఈ దీక్షా గురువును స్మరించటం సమంజసం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఇట్టి మహాగురు రూపిణి శ్రీ లలితాంబకు నమస్కారములు. ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగికాయై నమః. గూఢగుల్ఫా. గుల్ఫం అనగా చీలమండలం. ధ్యాయేత్ పద్మాసనాస్తం. పద్మాసనములో ఉన్నది జగన్మాత. పద్మాసనంలో చీలమండలం కనపడకుండా ఉంటుంది. జానువులు అంటే మోకాళ్లను దాటి చీరను ధరించటం హిందూ సాంప్రదాయం. దీనిని బోధించు అమ్మ గూఢగుల్ఫా అని కీర్తించబడింది. ఓం ఐం హ్రీం శ్రీం గూఢగుల్ఫాయై నమః. కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు పైభాగమును కూర్మపృష్టము అంటారు. ఎంతటి భారమునైనను భరించగలది. పాల సముద్రమును చిలికినప్పుడు మందర పర్వతమును భరించినది కూర్మపృష్టమే. సర్వరక్షణకు సంకేతం. సృష్టి రచనలోనూ నియామకంలోనూ అమ్మ ఎంత కఠినమో దానిని రక్షించుటలో చూపు కారుణ్యం కూడా అలాంటిదే. అదే అమ్మ తత్వం. అదే మాతృభావన కూడా. దానికి సాక్షి అమ్మ పాదములు. ప్రపదము అనగా మహోన్నత పదములు, మహావాక్యములని పెద్దల మాట. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా సర్వభూతానాం అను మహావాక్యములు. వీటి సంపూర్ణ తత్వస్వరూపమే అమ్మ. అట్టి అమ్మను సేవించుట, శరణుజొచ్చుటే సర్వ జగత్తు యొక్క విధి ధర్మం. సర్వమునకు రక్షణనిచ్చు పాదములు కూర్మపృష్ట జయిష్ణు ప్రపదములు. పాదముల పైభాగమును మీగాళ్ళు అంటారు. మీగాళ్ళు తాబేలు వీపు వలె ఉండటం సాముద్రికంగా మంచి లక్షణం. అట్టి ఉత్తమమగు మీగాళ్లను కలిగిన జగన్మాత
కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః.